గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అఖండ తాండవం సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. ఇంకా మాకు మీకు చాలా మమ్మల్ని తాండవం చేసింది. ఏంటి సార్ ఈ అఖండ తర్వాత మళ్ళీ అఖండ తాండవం కూడా మీరు కంటిన్యూ అవ్వటం అంటే అంటే ఈ సినిమాకి పనిచేయటం ఒక స్పెషల్ ఉండుంటుంది డెఫినెట్గా. ఎలా చూపించబోతున్నారు బాలయ్య బాబుని ఈ సినిమాలో? యాక్షన్ సీక్వెన్స్ కొంచెం టీజర్స్లో ట్రైలర్లోనే అసలు చూసారు అసలు ఏంటి అనేది. వాళ్ళు అక్కడ తక్కన తాండం ఎలా ఉండబోద్దని అందరికి స్వీట్ పెట్టారు డైరెక్టర్ బోయపాటి గారు. ఎందుకంటే మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ బోయపాటి గారికి. ఎందుకంటే కథ అంటారు ఏ నుండి జడ్డు బయటికి కథ కర్మ ఆయనే అనమాట. ఇలాంటి ఒక థాట్ ఆయనలో పుట్టడం అఖండ అంటే ఒక శక్తిని, విశ్వశక్తిని అంటే క్యారెక్టరేషన్లో అంటే మేము అనుకుంటున్నాం గురుగారు ఈ సందర్భంగా ఇలాంటి సినిమాలు ప్రపంచానికి కావాలి. అప్పుడప్పుడు ఆ దైవ సంకల్ప సినిమాలు పడుతున్నారు చాలామంది. అంటే దైవం గురించి దూరంగా వెళ్తున్నారు మనుషులు. దైవం ఎప్పుడు మనల్ని గుండెల్లో ఉండి ఆ దైవ స్మరణతో మనిషి జీవిస్తూ ఉంటే బాధక సాతల ఆటగా తీసుకోవచ్చు, కానీ దైవానికి దూరంగా వెళ్తే దుఃఖంగా మారుతుంది. అలాంటి ఈ సమయంలో అఖండ లాంటి ఒక దైవ సంపూర్ణమైన సినిమా, తాండవం లాంటి ఒక అద్భుత అఖండ 2 ఇలాంటి ఒక ఆలోచన బోయపాటి గారికి రావటం, ఇలాంటి సినిమాని తెరకెక్కించటం, ప్రొడ్యూసర్స్ 14 ఫిల్మ్స్ వాళ్ళకి రావటం, దానికి బాబుని సూచి చేసుకోవటం, ఆయనలో ఒక ఫోర్స్ పడుతుంటుంది. దీనికైనా కానీ మనిషి అంటే మనస్ఫూర్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆర్ట్ఫుల్గా. అది బాబు దగ్గర ఏది మాట్లాడినా ఆర్ట్ఫుల్గా ఉంటుంది. ఆయన కోప్పడ్డ హార్ట్ఫుల్గానే కోప్పడ్డాడు, డౌట్ ఉండదు ఆయన దగ్గర ఏదైనా. అందుకని హార్ట్ఫుల్గా ఆ క్యారెక్టరేషన్ హార్ట్ఫుల్గా చేసే గొప్ప నటుడు బాలయ్య. ఇది డిజైనింగ్ బై శివుడే దీన్ని నిర్ణయించుకున్నాను అనుకుంటా. బోయపాటి గారు ఆలోచన పూర్వకంగా బాలయ్య బాబు గారి డిజైనింగ్కి దాంట్లో మేము పనిచేస్తానికి దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి ఫైట్స్ అద్భుతంగా రావడానికి కారణం కూడా మై సన్ రాహుల్, మై టీమ్. ఎందుకంటే టీం వర్క్ లేని మేము ఒక్కళ్ళమే తిరుగు తోపులు పీకేస్తామంటే ఇది కరెక్ట్ కాదనమాట. ఎంత 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 హోంవర్క్ చేయడానికి కారణమైన మా టీం, మా రైట్ హ్యాండ్ రామలక్ష్మణుడికి హనుమాన్లాగా మా వెనకుని నడిపిస్తున్న మా భద్రన్నకి, మా టీము కృష్ణ, వీర, తిమ్మప్ప, పరమేశ్, తర్వాత వెంకట్, అక్షయ్, తర్వాత శ్రావణ్, ఇలాంటి వీళ్ళందరూ కూడా మేము కథని విన్న తర్వాత భయపడి కొంత డిస్కషన్ అయిన తర్వాత మా టీముని కూర్చోబెట్టి చెప్పాం. మనం ఏంటంటే రెగ్యులర్ సినిమాగా చేయట్లా మనం. ఇది ఒక భగవంతుడు శక్తి సంబంధించింది. ప్రపంచం ఫుల్గా ఇది మన ఇండియా ఒక శక్తి ఎలా ఉంటుంది, ఇండియా కూడా ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రపంచపోయే ఒక ఎనర్జీ సినిమా అది అని చెప్పి అందరూ కూర్చొని హోంవర్క్ చేసామన్నమాట. దానికి మా టీం అందరూ కలిసి మంచి సపోర్ట్ చేశారనమాట. ఈ సందర్భంగా మా అసిస్టెంట్స్, మా టీంకి, మా సన్కి ఎక్సలెన్స్. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేదు మనం ముందుకు వెళ్ళలేము అనమాట. ఇది చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ డిజైనర్స్ మాకు రాఘవ, అంటే మాకు ఎక్కడికి వెళ్ళిన అవుట్డోర్స్ వెళ్ళినా, ఎందుకంటే పెద్ద పెద్ద స్కీమ్స్ కదా, దానికి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోటి గారు, దానికంటే ప్రొడ్యూసర్స్ గారు వాళ్ళు గోపి గారు, గోపి గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా మా ఫీలింగ్ ఏంటంటే మేము చాలా మంది ప్రొడ్యూసర్ చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది ప్రొడ్యూసర్ వేరే అని. బట్ గోపి గారికి, రామ్ గారు మేమంతా కలుసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ అన్న ఫీల్ ఉండదు. సరదాగా ఒక మన అంటే ఒక ఫ్రెండ్స్ తోటి కలిసి సినిమా తీసిన ఫీల్ ఉంటుంది. అంటే వాళ్ళలో ఒక ప్రొడ్యూసర్ నేను నా భావం ఉండదు ఫస్ట్. అలాగే సీజీ మీరు చూసారు, సీజీ నరేంద్ర ఆదిపిని షెట్టర్ జప్పరంగా లోపల నుంచి ఒక చిన్న ఏవ్స్ లాంటి ఒక రెవిల్స్లా బయటకు వస్తాం. అద్భుతంగా సీజీ చేశాడు నరేంద్ర గారు. కెమెరామెన్ రాంప్రసాద్ గారు, సంతోష్ గుడ్ వర్క్ చేశారు. అలా ప్రొడక్షన్లో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతమైన సినిమా రావాలంటే సపోర్టివ్ ఉందన్నమాట. అలాగే అందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సందర్భం అడిగారు కాబట్టి జరిగింది అనమాట. ఇంత అద్భుతమైన ఒక ఎనర్జీ సినిమాకి అందరు సపోర్టింగ్స్ చాలా మాకు మా ఎమ్మటే వస్తున్న ప్రొడక్షన్లో పనిచేస్తున్న కట్టప్ప కూడా మాకు అందరికీ మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ప్రొడక్షన్లో ఉంటాడు అనమాట. అంటే కట్టమంటాం దగ్గరదాకా అది చాలా గ్రేట్ ఆప్షన్. అంటే సినిమా పనిచేస్తాడు
డైరెక్టర్ కానీ అందరూ కూడా ఒక భక్తిపూర్వకంగా ఎస్ ఒక దైవ చింతనలో ఎందుకంటే ఇంతమంది ఈనుంటూ కరెక్ట్గా ఉండడానికి ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు. ఎందుకనంటే ఆ టీములు మొత్తం ఆయన ఒక కంట్రోల్లో పెట్టుకొని ప్రొడక్షన్ కాడ నుంచి అందరూ ఫైట్ మాస్టర్ అందరూ అన్నీ ఒక రైటర్స్ కాను ఈ సినిమాకి ఏం కావాలి, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ బాబుకి ఎలా ఉండాలి అన్నిటినీ ఆయన హ్యాండ్ చేసుకొని మమ్మల్ని అందరినీ పర్ఫెక్ట్ రూట్లో వాడినట్టుగా చెప్తున్నాం. అంటే మెయిన్ కెప్టెన్ మన కరెక్ట్గా ఉంటే ఆ టీమ్ ఈజ్ పర్ఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం అనమాట. అందుకని క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలంటే అద్భుతమైన సినిమాలో మేము కూడా ఎన్నో ట్రావెల్ చేస్తున్నప్పుడు విశ్వానికి మేము కనెక్ట్ అయ్యే దానిలో మాకు ఇంకా దగ్గర కనెక్ట్ అయ్యింది అనమాట. మీరు అడగనే మీ బాబు ఏం సార్ రాహుల్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారా? అంటే చేస్తున్నాడు ఈ సినిమాలో బాగా స్టంట్ మాస్టర్ సార్. అంటే మాకు సపోజ్ అసెంట్ లాగా వస్తున్నాడు. నెక్స్ట్ త్వరలో ఇండివిజువల్ చేస్తాడు. సూపర్ ఇండివిజువల్గా త్రిశూలు తిరిగే సన్ డిజైన్ చేసాడా? సూపర్ మా అప్డేట్ వర్షన్. ఓకే కాబట్టి అది తొందరలో పగ్గాలు ఆయనకి ఇచ్చి మేము భగవంతుడు ఆయనకి ఆ భగవంతుడు మా పక్కన ఆయనకి ఎత్తివ్వాలనుకుంటున్నాం. మీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి మీరు ఉన్నాం కదా. ఇప్పుడు ఆయనే చెబుతాడు ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సమయంలో ఇలాంటి భక్తిపూర్వకమైన సినిమా చేయడం మేము అదృష్టంగా ఫీల్ అవుతాం. ఎందుకనంటే మేము కొంచెం హిమాలయాల గురువులు సాధుల్ని మేము ఎక్కువ కలుస్తుంటాం. హిమాలయ వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక శక్తి ఎలా ఉంటుంది అసలు ఒక ఐస్ గడ్డల లోపల ఒక రాయి కింద కూర్చుంటే ఒక మునేశ్వరుడు కూర్చుంటే విశ్వశక్తిని ఎలా తొందరగా వాళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ సినిమాలో ఎక్కువగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే చాలామందికి తెలియదు సాధులు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి గారు అలాంటి సిన్నివేషన్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. అసలు నీకు చెప్పాలంటే మాకు ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఒక అంటే సెకండ్ హాఫ్లో మన ఇంట్లో కూర్చున్న గుడిలో కూర్చున్న ఫీల్ ఉంటుంది అంతే. ఓకే ఒక టెంపుల్లో కూర్చొని హిమాలయాలకి వెళ్ళి 3 అవర్స్ టెంపుల్లో కూర్చొని భగవంతుడితో కలిసిపోయిన ఫీల్ ఉంటుంది. ఓకే బట్ దాంతో ఎమోషన్ ఉంటుంది, దాంతో చిన్న కామెడీ ఉంటుంది, చిన్న ఆడియన్స్ కావాల్సిన అన్ని చూసుకొని ఆడియన్స్ కావాలని కొంచెం ఇచ్చి అసలు నిజంగా ఏం కావాలనేది ఈ క్యారెక్టర్ బయటకు వస్తుంది. దీంట్లో ఆ త్రిశూలం ఫైట్ కానీ గన్ ఫైట్ ఇదంతా ఉంది కదా సార్. అంటే అది చూస్తున్నప్పుడు అంటే అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఆయన లోపల శివుడే ఇక. సో అలాంటి క్యారెక్టర్కి మీరు ఎలాంటి ఫైట్స్ డిజైన్ చేసినా కూడా ఎందుకంటే ఆ నడిచేసి అట్లా చేసుకొని లేసే ఫీల్ అట్లా వచ్చింది అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే నాకు అద్భుతం అనిపించింది అన్న. అంటే ఈ ఫైట్స్ డిజైన్ చేసుకున్నప్పుడు మీ మనసులో ఉండే ఆలోచనలు ఎలా ఉండేవి సార్? అంటే ఒక శివుడి రూపంలో ఉన్న ఒక డెఫినెట్గా ముందు మనం కూడా ముందు ఫర్కాయ చేయాలి కదా. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్లోకి ఆ బాలయ్య బాబులోకి ఆ ఫైట్కి దానిలో మనం ఫర్కాయ చేసినప్పుడు అప్పుడే మనకు ఆ లోపల థాట్ వస్తుంది. ఏదో పైన దృశ్యం కొట్టేవాళ్ళు వాళ్ళు వెళ్ళారా అనేది కాదు. ఇది కొంచెం మనం శివుడు మనం కూడా మన లోపల శివుడిని పిలిపించుకొని అయ్యా ఇలాంటి పెద్ద సినిమా చేయాలని మాకు అవకాశం వచ్చింది, మాకు కూడా ఇలాంటి మంచి గుడ్ థాట్స్ ఇవ్వమని ఆయన్ని కోరుకొని ఆయన ధ్యానించుకొని చేసిన ఫైట్లు ఇవన్నీ. అంటే యాక్చువల్గా కొన్ని పట్టుకునే కాడ ప్రతి పాట కూడా అలా పోచర్స్ త్రిశూలం పట్టు నుంచుంటే బాబు చూస్తుంటే ఆ శివుడిని చూసిన ఫీలింగ్స్ ముందు మేము ఫీల్ అవ్వాలి కదా. కొద్దిగా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఆ తర్వాత మేము ఫీల్ అవ్వాలి కదా. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యారు ఈ సినిమా? చాలా కనెక్ట్ అయ్యాం 100%. మాకు ఫుల్ఫిల్ ఫిల్మ్ అంటే చాలా తర్వాత ఇలాంటి అద్భుతమైన దైవ